किस कलर की चड्डी पहने हो? बता दो ना। ఇది డే 3. ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చేసి 76 కేజీల 800 గ్రాములు అయితే ఉన్నాము. జిమ్ కి వెళ్లే ముందు ఒక ప్రీ వర్కౌట్ మీల్, అదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఓట్స్, ఆపిల్, అలానే పీనట్ బటర్. నా మీల్ తినేసి జిమ్ కి అయితే వచ్చేసాను. జిమ్ లో ఇవాళ లెగ్స్ వర్కౌట్. అదేంటో ఓవర్ సైజ్ టీ షర్ట్ వేసుకుని లెగ్స్ వర్కౌట్ చేస్తే అదేంటో కింద చెడ్డీ వేసుకోలేదని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎస్పెషల్లీ నాకు తెలిసిన జిమ్ బడీస్ అయితే అసలు చెడ్డీ వేసుకున్నావో లేదో నాకే డౌట్ వచ్చింది. అందుకనే దగ్గరికి వచ్చి చూసి వెళ్తున్నాను అని చెప్పేసి వర్కౌట్ ఫినిష్ చేశాక ఆ మాట అని వెళ్ళిపోయాడు అనమాట. ఇవాళ స్టోరీలో కూడా పెట్టగానే చాలా మంది ఒక 2 సెకండ్స్ షాక్ అయిపోయాను బ్రో అని చెప్పి మెసేజ్లు కూడా చేశారు. ఎస్పెషల్లీ లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు నాకు కొంచెం ఫ్రీగా ఉండాలి, ఎందుకంటే బిగ్ స్ట్రెచ్ ఉండేటట్టు వర్కౌట్ చేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లెగ్స్ వర్కౌట్. లెగ్స్ కి వాళ్ళ ఒక 5 వేరియేషన్స్ చేసాము. లెగ్ వర్కౌట్ ఫినిష్ చేసి ప్రోటీన్ షేక్ తాగితే ఆ మజ్జానే వేరబ్బా. నా 1 అవర్ కార్డియో కూడా జిమ్ లోనే ఫినిష్ చేసేసి మధ్యాహ్నం వండుకొని తెచ్చుకున్న నా లంచ్ నైతే అక్కడే తినేసి, బెజవాడలో ఎండలు మార్చి నెలలోనే మే నెలలో కాసే ఎండ మార్చ్ ఫస్ట్ లోనే చూపించేస్తుంది. ఇంకా మే నెలకి వెళ్తే దోలు తీరిపోద్ది. జిమ్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం నా వీడియో కాల్ ట్రైనింగ్ కోచింగ్ అందరికి ఇచ్చేసేసి నా డే నైతే ఫినిష్ చేసేసాను. ఇవాళ కన్నా గొప్పగా సరికొత్తగా మళ్ళీ రేపు కలుసుకుందాం.